హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తే ఒక కంపెనీ అయితే వేరే రీసెంట్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. గైస్ మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే మీకు తెలుగు అయితే ఫ్లూయెంట్గా వచ్చి ఉండాలి. సో తెలుగు అయితే వర్క్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక నోటిఫికేషన్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి 15,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో మరి ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో కలెక్ట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసిద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు కాలేజ్ దునియా కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వచ్చేసి వెరీ రీసెంట్గా జస్ట్ 23 అవర్స్ ఏదైతే ఇక నోటిఫికేషన్ మనకు అఫీషియల్గా పోస్ట్ చేయడం జరిగింది. గైస్ ఇక కంపెనీ వచ్చేసి టెలికాలర్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటున్నమాట. సో ఇక్కడ చూడండి మనకు రిమోట్ ఫుల్ టైమ్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. రిమోట్ అంటే మీరు ఎక్కడ నుంచి అయినా వర్క్ అయితే చేసుకోవచ్చు. మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తామన్నమాట. సో మీరు హ్యాపీగా ఇంటి నుండి ఫుల్ టైమ్ జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో మరి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక్కడ చూడండి ఎనీ గ్రాడ్యుయేట్ డిగ్రీ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీ దగ్గర ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీకు డిగ్రీలో ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ అని కూడా మీరు నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకుంటే గైస్ మీకు 8,000 ఫిక్స్డ్ శాలరీ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క శాలరీతో పాటు బేస్డ్ ఆన్ యువర్ వర్క్ పర్ఫార్మెన్స్ని బట్టి మీకు ఇన్సెంటివ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే మంత్లీ మీరు 15,000 మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. సో చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటాం. దట్ మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీ చేసినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మాకు ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీ చేసినటువంటి వర్క్ ఏంటంటే ఇక కాలేజ్ దునియా కంపెనీ ఏంటంటే ఎడ్యుకేషన్ పోర్టల్ అనమాట. అంటే ఎవరైతే మన ఇండియన్ స్టూడెంట్స్ స్టడీస్ కోసం అబ్రాడ్స్కి వెళ్ళాలనుకుంటారో సో అటువంటి స్టూడెంట్స్కి వచ్చేసి వీళ్ళు కాలేజ్ రీసెర్చ్కి సంబంధించి కావచ్చు, ఎగ్జామ్ ప్రిపరేషన్ టిప్స్ కావచ్చు, అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి కావచ్చు వీళ్ళు సో హెల్ప్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. అంటే కాలేజ్ని ఏ విధంగా సర్చ్ చేసుకోవాలి, సో ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి టిప్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసి అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి కూడా స్టూడెంట్స్కి ఇదే వీళ్ళు హెల్ప్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. అంటే అబ్రాడ్స్కి ఎలా వెళ్ళాలి స్టడీస్ కోసం అని చెప్పేసి సో 100% జెన్యూన్ ప్లాట్ఫామ్ కాబట్టి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో మరి ఇక ప్లాట్ఫామ్లో మీ చేసినటువంటి వర్క్ ఏంటని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గెస్ మీ చేసినటువంటి వర్క్ ఏంటంటే సో కస్టమర్ రికార్డ్స్ ఏవైతే ఉంటాయో కస్టమర్స్ క్వెరీస్ ని సో ఇక క్వెరీస్ అయితే మీరు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూడండి హ్యాండ్లింగ్ కస్టమర్ క్వెరీస్ అండ్ వెబ్ చాట్, ఈమెయిల్స్ అండ్ సోషల్ మీడియా అకౌంట్స్ అండ్ గూగుల్ ప్లే అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ స్టూడెంట్స్ అయితే మళ్ళీ డిఫరెంట్ క్వెరీస్ అంటే ఇక ప్లాట్ఫామ్ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ కి సంబంధించి డిఫరెంట్ క్వెరీస్ అయితే మళ్ళీ కాంటాక్ట్ అవ్వడం జరుగుతుందన్నమాట. ఓవర్ ది వెబ్ చాట్ ద్వారా కావచ్చు, మెయిల్స్ ద్వారా కావచ్చు, సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కావచ్చు, అదేవిధంగా గూగుల్ ప్లేలో కూడా అనమాట. సో కస్టమర్స్ ఏదైతే క్వెరీస్ చెప్తున్నారో సో ఇక క్వెరీస్ అయితే మీరు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అదే విధంగా టీమ్ మీటింగ్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఈ యొక్క ప్లాట్ఫామ్ లో ఇక టీమ్ మీటింగ్స్ కి కూడా మీరైతే పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అదే విధంగా రియల్ టైంలోనే మీరు కస్టమర్స్ తో కమ్యూనికేట్ అవుతూ కస్టమర్స్ ఏదైతే క్వెరీస్ చెప్తున్నారో ఇక క్వెరీస్ అయితే రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అదే విధంగా ఇన్సెంటివ్స్ ఫర్ అచీవింగ్ ద రేటింగ్ టార్గెట్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు టార్గెట్స్ రీచ్ కనుక అయినట్టయితే మీకు ఇన్సెంటివ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఓవరాల్ గా మీరు చేసినటువంటి వర్క్ అనమాట. ఇది వన్స్ మీరు యొక్క పోస్ట్ కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన స్కిల్స్ కనుక చూసుకుంటే గైస్ మీకైతే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అదేవిధంగా ఇంటర్పర్సనల్ స్కిల్స్ అయితే ఉండాలి. దీంతో పాటు మల్టీ టాస్కింగ్ స్కిల్స్ కి సంబంధించి మీకు స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. దీంతో పాటు మీకు ఫ్లూయెంట్ గా హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ తో పాటు వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ లాంగ్వేజెస్ అని చెప్పేసి బెంగాలీ, తమిళ్, అస్సాంస్, తెలుగు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీకు హిందీ, ఇంగ్లీష్ తో పాటు తెలుగు వచ్చినప్పుడు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. తెలుగులో కూడా మనకు వర్క్ అయితే ఉంటుంది కాబట్టి సో మీరు హ్యాపీగా ఇంటి నుండి తెలుగులో కూడా జాబ్ అయితే చేసుకోవచ్చు కాబట్టి అప్లై అయితే చేసుకోండి. మీకు ఫ్లూయెంట్ గా తెలుగు మాట్లాడడం, రాయడం కనుక వచ్చితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. గైస్ గుర్తుపెట్టుకోండి తెలుగుతో పాటు మీకు హిందీ అండ్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజెస్ కూడా వచ్చి ఉండాలి. ఇక 3 లాంగ్వేజెస్ కనుక వచ్చితే మీరు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కంఫర్టబుల్ విత్ కాలింగ్ ఇన్ బల్క్ అండ్ ఇన్ వర్క్ ఫ్రమ్ హోమ్ సెటప్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు ఇంటి నుండి యొక్క టెలికాలర్ జాబ్ చేయడానికి మీకు కంఫర్టబుల్ గా ఉన్నట్టయితే మీరు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అదే విధంగా మీరు
ఫ్లెక్సిబుల్ రోస్టర్స్ టైమ్స్ లో అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకు వీకెండ్స్ కూడా ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో వీకెండ్స్ కూడా మీరు వర్క్ చేయడానికి వెల్లింగ్ అయితే ఉండాలన్నమాట. రిక్వైర్మెంట్స్ అండ్ అలాగే స్కిల్స్ అయితే మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇక రిక్వైర్మెంట్స్ అలాగే స్కిల్స్ అని మీ యొక్క రెజ్యూమ్ లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఇక నోటిఫికేషన్ కి అయితే బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. వితౌట్ ఎక్స్పీరియన్స్ తో ఫ్రెషర్ క్యాండిడేట్స్ అయితే రిక్రూట్ చేసుకుంటారు కాబట్టి ఫ్రెషర్స్ ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. వన్స్ మీరు ఇక పోస్ట్ కి అప్లై చేసుకున్న తర్వాత సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే, సో ఫస్ట్ మీరు అప్లై చేసుకున్న తర్వాత మీకు అప్లికేషన్ ఫామ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని వద్ది మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా వాళ్ళు కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ అయ్యి మీకు జాబ్ ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్లయితే బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ బట్టి ఆన్లైన్ ఇంటర్వ్యూ ఆర్ టెలిఫోన్ ఇంటర్వ్యూస్ అయితే వీళ్ళు కండక్ట్ చేసేసి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో అయితే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్లయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేస్తారంటే మీకు AJSjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై లింక్ క్లిక్ టు అప్లై అని చెప్పేసి గ్రీన్ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తారంటే మీకు ఇంటర్ఫేస్ అలా ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ తర్వాత ఇక్కడ ఈజీ అప్లై ఉంది కదా, సో దీనిపైతే క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఆల్రెడీ లింక్డ్ఇన్లో ప్రొఫైల్ కనుక ఉన్నట్టే ఇక ప్రొఫైల్ మీరు సింపుల్ గా అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇన్ కేస్ ప్రొఫైల్ లేకపోతే మాన్యువల్ గా అప్లై అయితే చేసుకోండి. అప్లై పైన క్లిక్ చేసి ఉంటే మీకు అప్లికేషన్ ఫామ్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక అప్లికేషన్ ఫామ్ ని మీరు ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక కంపెనీ అయితే కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతారన్నమాట. సో ఇక క్వశ్చన్స్ ని మీరు ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, హ్యావ్ యూ కంప్లీటెడ్ ద ఫాలోయింగ్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ బ్యాచిలర్స్ డిగ్రీ అయితే అడుగుతున్నారు. ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేయండి. ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే ఎలిజిబుల్ అనమాట. అదేవిధంగా వాట్ ఈస్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అయితే అడుగుతున్నారు. మీకు ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చని అయితే అడుగుతున్నారు. సో ప్రొఫెషనల్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేసేసేయండి. అదేవిధంగా సో మీకు అదర్ లాంగ్వేజెస్ లైక్ బెంగాలీ, తమిళ్, తెలుగు లాంగ్వేజెస్ వచ్చానైతే అడుగుతున్నారు ప్రొఫిషియెంట్ గా. సో మనకు తెలుగు వచ్చు కాబట్టి సో ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసాయండి. బెంగాలీ లాంగ్వేజెస్, అస్సాం లాంగ్వేజెస్, తమిళ లాంగ్వేజెస్ మీకు రాకపోయినా పర్లేదు, తెలుగు వస్తే హ్యాపీగా ఎస్ అని చెప్పేసి మీరు ఇక్కడ క్లిక్ చేయొచ్చు. అదేవిధంగా డూ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ టెలికాలింగ్ అయితే అడుగుతున్నారు. ఉంటే ఎస్ బటన్ లేదంటే నో అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఆర్ యూ ఓకే విత్ 150 కాల్స్ డే అయితే అడుగుతున్నారు. గైస్ మీరు 4 డేకి 150 కాల్స్ అయితే మాట్లాడాల్సి ఉంటుంది అనమాట. సో మీకు ఓకేనైతే అడుగుతున్నారు. ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఆర్ యూ ఓకే విత్ 8K ఫిక్స్డ్ ప్లస్ ఇన్సెంటివ్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే అడుగుతున్నారు. సో ఇక్కడ మీరు ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసండి. ఈ యొక్క టెలికాలర్ పోస్ట్ కి మీకు 8,000 ఫిక్స్డ్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. బేస్డ్ ఆన్ యువర్ వర్క్ పర్ఫార్మెన్స్ ని బట్టి మీకు ఇన్సెంటివ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో మీరు హ్యాపీగా ఇంటుండే వర్క్ చేస్తే మంత్లీ 8,000 ఒక మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు ఎక్కువ హార్డ్ వర్క్ చేశారంటే మీకు ఇన్సెంటివ్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. సో డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ రివ్యూ అని ఉంది కదా, సో ఇక్కడ రివ్యూ ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో మీ డీటెయిల్స్ అన్ని కూడా ఒకసారి రివ్యూ చేసుకున్న తర్వాత ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ అయితే క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేసి వెంటనే యువర్ అప్లికేషన్ వాస్ సెండ్ టు కాలేజ్ అని చెప్పేసి మీకు పాపప్ రావడం జరుగుతుంది. ఇలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్ గా సబ్మిట్ అయినట్టు అనమాట. ఇలా అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్ లో అప్లై లింక్ అయితే అవైలబుల్ లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియోస్ అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.